2వ అధ్యాయం 24వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. The Lord Jesus Christ bore our sins in his body. He dealt with the problem of sin. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శరీరంలో మన పాపములన్నిటిని మోసి మరి పాపం అనే సమస్యకు పరిష్కారాన్ని చూపించాడు. And then the Bible says that we being dead to sins, మరలా బైబిల్ చెప్తుంది మనం పాపముల విషయంలో మనం చనిపోయాం. that's the break from sin that Jesus provided for you and me. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి నీ కొరకు నా కొరకు ఆ యొక్క స్థితిని ప్రభు మనకు అనుగ్రహించాడు సిలువలో మరణించడం ద్వారా. He broke the power of sin. ఆయన పాపం యొక్క అధికారాన్ని తుంచివేశాడు. And the result of that దానికి ప్రతిఫలముగా is that we should live unto righteousness. మనము నీతి విషయమై మనం జీవించాలి. This is the practical side of the cross. సిలువను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది మనం ఆచరించవలసినటువంటి ఆచరణాత్మకమైన విషయం. It is very nice to talk about how much Jesus suffered for us. యేసుక్రీస్తు మన కొరకు ఎంతగా శ్రమ పడ్డాడో తెలుసుకోవటం మంచిదే. It makes us all emotional and probably does affect our walk with Jesus Christ in that we love him because he loved us so much. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఏమి చేశాడో అది చూసినప్పుడు మనం చాలా భావోద్వేగానికి గురవచ్చు. మనం అతన్ని అధికముగా ప్రేమించవచ్చు. మన యొక్క నడవడికలో కూడా మార్పు రావచ్చు. But you see, the thing is, it's easy to do that. అలా చేయటం సులభంగానే ఉంటుంది. It's very easy to sit and hear somebody talk about how much the Lord suffered when he took your sins and mine in his own body. నీ నా పాపమును తన శరీరంలో భరించి ఆయన కలవరి శిలువలో ఎంత శ్రమ అనుభవించాడో ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు కూర్చొని వినటం చాలా బాగుంటుంది. But is that the Lord's intention, that you sit and give ear to all that is said and then go back home happy? సిలువ శ్రమల గురించి మనం కూర్చొని ధ్యానిస్తూ సంతోషించడం ద్వారా ప్రభుకి సంతోషం కలుగుతుందంటారా? And do nothing about it? దాని గురించి తెలుసుకోవటమే తప్ప నీ జీవితంలో ఏమీ చేయకుండా ఉంటే ప్రభు సంతోషిస్తాడా? You see, in this one verse he makes it so clear ఈ ఒక్క వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు that the purpose of dealing with your sins in his own body on the cross తన శరీరంలో మనందరి పాపమును మోసుకొనటంలో గల ఉద్దేశం ఏంటంటే is that you may be dead to sin మనం పాపం విషయంలో చచ్చిన వారముగా ఉండాలి and should live unto righteousness. మనం నీతిమంతులుగా నీతి విషయమై జీవించాలి. Christians don't want to hear this. క్రైస్తవులు దీన్ని వినటానికి అంతగా ఇష్టపడరు. It's boring to hear such kind of sermons. ఇలాంటి మాటలు వినాలంటే చాలా మందికి విసుగు పుడుతూ ఉంటుంది. No, we want something else. మాకు ఈ బోధ కాదు, ఇంకా వేరే ఏదో కావాలని ఆశపడుతూ ఉంటారు. Something that makes us feel good, like Jesus suffered, Jesus died, Jesus took our sins. It's always what he did. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, శ్రమ నొందాడు, మరి శ్రమలు అనుభవించాడు. ఈ మాటలు వింటూ ఉంటే కొంచెం తృప్తి కలుగుతుంటుంది. But what about what he demands from you and me? మన కొరకు శ్రమ పడినటువంటి యేసయ్య మరి మన యొద్ద నుండి ఏం ఆశిస్తా ఉన్నాడు? What about what he wants you to do for him? మనము ఆయన విషయంలో ఆయన కొరకు మనం ఏమి చేయాలని కోరుతున్నాడు? Live unto righteousness. నీతి విషయమై మనం జీవించాలి. The short phrase should live unto righteousness. అంటే క్లుప్తంగా ఇక్కడ చెప్తున్నాడు నీతి మంతులంగా నీతి విషయమై మనం జీవించాలి. Captures the high calling of the Christian. క్రైస్తవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు అదే. You're called to live in righteousness. మనం నీతి విషయమై జీవించుటకు మనం పిలువబడినటువంటి వారం. You see, Jesus Christ did not merely die on the cross to rescue you from sin. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం నిన్ను పాపం నుండి మరి రక్షించుట కొరకు మాత్రమే ఆయన చనిపోలేదు. Not just to deliver you from the punishment of sin. ఆ పాపం వలన వచ్చేటువంటి శిక్ష నుండి నిన్ను తప్పించడానికి మాత్రమే ఆయన చనిపోలేదు. But he did that to make us new, to restore us. దానిని ఎందుకొరకు చేశాడంటే
మనని నూతన జీవితాలతో మనల్ని సమకూర్చడానికి ఆ కార్యాన్ని చేశాడు. to God's original purpose for us. దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ఒరిజినల్ పర్పస్, ఆ నిత్యమైనటువంటి ఉద్దేశం కొరకు జీవించటానికి. And he did this to direct us to walk in righteousness. మరి అది ఆయన ఆ కార్యాన్ని చేసి నీతి విషయమై మనం జీవించున్నట్లు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. Look at Romans chapter 6. రోమాపత్రిక 6వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at Romans chapter 6 and verse 4. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. Even so we also should walk in newness of life. మనమును నూతన జీవం పొందినటువంటి వారమై నడుచుకున్నట్లు. The gospel of the Lord Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త not only saves our souls, మనల్ని కేవలం మన ప్రాణములను కాపాడటం మాత్రమే కాదు గాని but redirects us to walk in righteousness. మనము నూతన జీవితంలో నడవటానికి అది మార్గం చూపిస్తున్నారు. This is not optional, brethren. ఇదేదో మరి చేయొచ్చు చేయకూడదు అన్నటువంటి విషయం కాదు. This is not something that you can choose to ignore. ఇది మనం అమాయకత్వంతో దాన్ని విడిచిపెట్టాల్సినటువంటి విషయం కాదు. Throughout the Bible, పరిశుద్ధ గ్రంథం అంతయు, and especially throughout the New Testament, ప్రత్యేకంగా క్రొత్త నిబంధన మనం గమనిస్తే God's demands on the Christian క్రైస్తవుల నుండి దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే is that he live a righteous life. ప్రతి క్రైస్తవుడు నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. The question is this: ప్రశ్న ఏంటంటే, what does it mean to live unto righteousness? మరి నీతి విషయమై జీవించటం అంటే అర్థం ఏంటి? Yes, we understand that the goal of Christ's redemptive work యేసుక్రీస్తు విమోచన కార్యంలో ఉన్నటువంటి లక్ష్యము is not just to save us from sins and its consequences, మనము పాపం యొక్క శిక్ష నుండి రక్షించబడటం మాత్రమే కాదు గాని but to live unto righteousness. నీతి విషయమై మనం జీవించాలని. In order to help us do this, అది చేయటానికి మనకేమి సహకరిస్తుంది? he broke the power of sin in our lives. ఆయన పాపం యొక్క అధికారాన్ని మన జీవితంలో తెంచివేశాడు. He did this when we died with him, were buried with him, and have risen with him. మనం ఆయనతో కూడా చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినటువంటి వారముగా ఉంటున్నాం. What does it mean to live unto righteousness? అంటే నీతి మూలముగా నీతి విషయమై జీవించడం అంటే అర్థం ఏంటి? Now we should get a clear understanding of righteousness in the దీని Bible. గురించి నీతిని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనలోనికి మొదట మనం రావాలి. There is both a positional righteousness and a practical righteousness. మనకు ఇవ్వబడినటువంటి నీతి, మనం ఆచరించవలసినటువంటి నీతి. There's both a standing and a state. అంటే నీతిలో నిలబడటం, నీతిలో కొనసాగటం. Both of these should be understood or else we'll mess up on this great ఈ రెండు truth. విషయాలు మనం అవగాహన చేసుకోకపోతే మరి చాలా తికమక పడిపోతాం. Our position with God యేసుక్రీస్తులో మన స్థానం is that we are righteous in his eyes. మనం నీతిమంతులముగా ఆయన దృష్టిలో తీర్చబడ్డాం. That is called justification. అది మనం నీతిమంతులుగా తీర్చబడటం. You know, I have a series of sermons that I prepared for these days on the blood of Christ. మరి నేటి దినాల్లో యేసుక్రీస్తు రక్తం గురించి ఒక సిరీస్ వాక్యాలు నేను సిద్ధపరిచాను. But unfortunately it looks like we'll never have the time to get to that series. అంటే ఆ సిరీస్ లోనికి వెళ్ళటానికి మరి అవకాశం దొరకనట్టుగా ఉన్నది. But you see, the Bible says that we are justified by the blood of Jesus Christ. దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు రక్తం వలన మనందరం నీతిమంతులముగా తీర్చబడ్డాం. What does it mean to be justified? నీతిమంతులుగా తీర్చబడటం అంటే అర్థం ఏంటి? It's very important to understand justification. నీతిమంతులుగా తీర్చబడ్డామన్న విషయాన్ని అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. Because you are justified. ఎందుకంటే మనందరం తీర్పు తీర్చబడ్డాం. You've been justified by the blood of Christ. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. Now you see this, when you do something wrong, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు and you try to give an excuse for it, దానికి మనం సాకులు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు we generally say you're trying to justify what you have done. మరి నీవు చేసిన దాన్ని నీకు నీవే తీర్పు తీర్చుకోవడానికి, న్యాయం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. In other words, you're trying to say that what you have done is not wrong, that what you've done is right. నేను చేసింది తప్పు కాదు అని రుజువుపరచుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు. Justification అంటే మనం తీర్పు తీర్చుకోవటం
is God declaring that you are right or righteous. మరి నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఇక్కడ దేవుడు నీవు నీతిమంతుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. Are you righteous? Tell me, how many here can say that in practice I'm a very holy and a very righteous person? ఆచరణాత్మకంగా నీ దైనందిన జీవితంలో నిజంగా మీలో ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారు? How many of you can say, yes, I'm a holy man, a righteous person? నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడని మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలం? Is there anybody who can say that? ఎవరైనా అలాగ చెప్పగలిగినటువంటి వారు ఉన్నారా? Can you say, because I'm righteous, God declared that I'm righteous? నేను నీతిమంతుడను, నీతిగా జీవిస్తున్నాను కాబట్టి నా దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్పు తీర్చాడని ఎవరైనా చెప్పగలమా? Anybody? It's not possible. అది సాధ్యం కాదండి. If you can be righteous by yourself, నీకు నీవుగా నీతిమంతుడుగా జీవించగలిగితే you don't need Jesus to die for you. ఇక నీ కొరకు యేసుక్రీస్తు సిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. The Bible says, while we were yet sinners, Christ died for us. దేవుని వాక్యం అంటుంది మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. You see, it is God declaring you righteous even though you're not righteous. నీవు నీతిమంతుడు కాకపోయినా దేవుడు నిన్ను నీతిమంతుడిగా చెప్తున్నాడు. What does that mean? అంటే దాని అర్థం ఏంటి? How can God do that? దేవుడు అలా ఎలా చేయగలడు? Is God lying? దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? Is God a liar? దేవుడు అబద్ధికుడా? How can he call you righteous when you're not righteous? ఒక అవినీతి పరుని నీతిమంతుడని దేవుడు ఏ విధంగా పిలవగలడు? There has to be a basis. దానికి ఒక ఆధారం ఉండాలి. Without that basis, he cannot call you righteous. ఆ ఆధారం లేకుండా మనం నీతిమంతులుగా పిలువబడటానికి అవకాశం లేదు. The only basis on which he can call you righteous, మనం నీతిమంతులుగా ప్రభు చేత పిలువబడటానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం is that you should be righteous. నీవు నీతిమంతుడు అవ్వాలి. If you're not righteous, నీవు నీతిమంతుడు అవ్వకపోతే, and God calls you righteous, దేవుడు నిన్ను నీతిమంతుడు అవ్వకపోయినా నీతిమంతుడని పిలిస్తే, then he's a liar. ఆయన అబద్ధికుడు అవుతాడు. And the Bible says, let God be true and every man a liar. మరి ప్రతి మానవుడు అబద్ధికుడు, దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. God can never lie. దేవుడు అబద్ధం ఆడనేరడు. Then tell me, why does he call you righteous? అలాగైతే మరి దేవుడు మనల్ని ఎందుకు నీతిమంతులని పిలుస్తున్నాడు? When you're not righteous. నీవు నీతిమంతుడు కాకపోయినా ఎందుకు దేవుడు నీతిమంతుడని పిలుస్తున్నాడు? You see, the reason why he calls you righteous ఆయన మనల్ని నీతిమంతులమని పిలవటానికి గల కారణం ఏంటంటే, is because he imputed the righteousness of Christ to you. యేసుక్రీస్తు వారి యొక్క నీతిని ఆయన మనకు ఆపాదించాడు. Remember that transaction. ఆ మార్పిడి ఒకసారి గమనించాడు. Your sins were borne by him in his body. నీ పాపములన్నీ ఆయన తన శరీరంలో తన మీద మోసుకున్నాడు. And his righteousness was given to you. ఆయన నీతిని ఆయన నీకు అనుగ్రహించాడు. I know that you know this verse, but let's read it again. 2 Corinthians 5:21. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. That we might be made the righteousness of God in him. మనము దేవుని నీతి అగునట్లుగా. You and I became righteous because the righteousness of Christ has been imputed to us. క్రీస్తు యొక్క నీతి మనకు ఆపాదించబడినందున ఈ రోజు మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. That's why in 1 Corinthians 1:30 Paul says Christ is our righteousness. అందుకే మొదటి కొరింథీ పత్రిక 1:30లో దేవుని వాక్యం అంటుంది, క్రీస్తే మన నీతి అయ్యున్నాడు. How do you get the righteousness of Christ? యేసుక్రీస్తు యొక్క నీతిని మనం ఏ విధంగా పొందుకోగలం? Look at Romans chapter 4 and verse 5. రోమా పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. But to him that worketh not by works. పనుల ద్వారా, క్రియల ద్వారా కాదండి, పని చేయని వానికి. Because you see, your works, your good works are as filthy rags in God's eyes. నీ నీతి క్రియలు, నీ మంచి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. They're not acceptable to him. అవి దేవుని సన్నిధిలో అంగీకరించబడవు. No matter how good they are. నీవు ఎంత మంచి క్రియలు చేసినప్పటికీ You can never ever please God
for your salvation. నీవెంత మంచి క్రియలు చేసినా నీ రక్షణ కొరకు నువ్వు దేవుణ్ణి ప్రీతి కలిగించలేవు. But believeth on him that justifieth the ungodly. అయితే విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. God justifies the ungodly. దేవుడు అవిశ్వాసులను అనీతిమంతులను నీతిమంతులుగా తీర్పు తీరుస్తున్నాడు. How does he do that? On what basis? ప్రభు ఏ ఆధారము చేత మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు? His faith is counted for righteousness. అతని యొక్క విశ్వాసము నీతిగా పరిగణలోనికి తీసుకొని పోతున్నాడు. What faith? ఏ విశ్వాసం? The world says keep the faith. లోకం అంటుంది నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని. The world says believe in yourself. లోకం చెప్తుంది నీ యందు నీవే నమ్మకం ఉంచు, follow your heart and all that nonsense. నీ హృదయం ఏమి చెప్తుందో అలాగ వెంబడించంటూ ఉంటారు. What faith is God talking about? దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విశ్వాసం దేని గురించి? Faith in Jesus Christ. యేసుక్రీస్తునందలి విశ్వాసం. Faith that Jesus died for your sins. యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో చనిపోయాడని విశ్వసించటం. That he bore your sins in his body. ఆయన నీ పాపములన్నీ తన శరీరంలో మోసుకున్నాడన్న మాట మీద విశ్వాసం ఉంచటం. That he was buried and he rose up again. ఆయన సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడని నమ్మటం. As soon as you do that, నీవు ఎప్పుడైతే ఆ మాటను విశ్వసిస్తావో, not only are your sins laid upon him, నీ పాపములు ఆయన మీద మోపబట్టం మాత్రమే కాదు, but his righteousness is given to you. ఆయన నీతి నీకు ఆపాదించబడుతుంది. And God looks at you, దేవుడు ఇప్పుడు నిన్ను చూస్తున్నప్పుడు, and declares you righteous. ఆయన నిన్ను చూస్తున్నప్పుడు నీతిమంతుడిగా ప్రకటిస్తున్నాడు. This is called positional righteousness. ఇది మనకు ఇవ్వబడినటువంటి మరి నీతి. I think you're all familiar with Martin Luther. మార్టిన్ లూథర్ గారి గురించి మనందరికీ తెలుసు. Martin Luther, I'm not talking about Martin Luther Jr. King of America. మరి మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి గురించి మాట్లాడలేదు. I'm talking about the great reformer Martin Luther of Germany. మరి గొప్ప సంఘ సంస్కరణ తీసుకొని వచ్చినటువంటి జర్మనీకి చెందినటువంటి మార్టిన్ లూథర్ గారి గురించి చెప్తున్నాను. I think I already told you he was a Catholic monk. అతను ఒక క్యాథలిక్ మాంక్ గా, ఒక కేథలిక్ సన్యాసిగా ఉండేటువంటి వాడు. And he was looking for salvation. ఆయన రక్షణ కొరకు వెతుకుతున్నాడు. He was searching for it. ఆయన రక్షణ కొరకు వెతుకుతున్నాడు. And his church told him there are certain things you have to do to find God's favor. దేవుని యొక్క మరి కృపను పొందుకోవడానికి నీవు ఈ విధమైన కార్యాలు చేయాలని తన సంఘం తనకు బోధిస్తూ వచ్చింది. They said you have to renounce the world. నీవు మరి లోకానికి దూరం అయిపోవాలి. And you must humiliate yourself. నిన్ను నీవు అసహించుకోవాలి. And you must subject yourself to self-inflicted pain and torture. మరి నిన్ను నీవే స్వతహాగా బాధను శ్రమను అనుభవించున్నట్లుగా నిన్ను క్రమపరచుకోవాలి. And of course you must be poor and not have anything to yourself. నీవు నీ జీవితంలో కటిక పేదవాడిగా నువ్వు జీవించాలి, వేటిని సంపాదించుకోవద్దు. Martin Luther did all of those things. వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలు అన్ని మార్టిన్ లూథర్ చేశాడు. But he didn't find peace at all. ఇన్ని చేసిన అతని జీవితంలో నెమ్మదిని పొందలేకపోయాడు. He was being tormented by his conscience. అతని మనస్సాక్షి ద్వారా ప్రతిరోజు అతను భయంకరమైన హింస అనుభవిస్తూనే ఉన్నాడు. His conscience was telling him, you are a sinner. అతని మనస్సాక్షి ప్రతి క్షణం నీవు పాపివి పాపివి పాపివని చెప్తూనే ఉన్నాడు. And it was telling him that God has condemned you. దేవుడు నిన్ను శిక్షిస్తాడు. And you are going to hell. నీవు నిశ్చయముగా నరకానికి వెళ్తావు. Is that true? అది వాస్తవమా? Yes, it is true. ఖచ్చితంగా వాస్తవమే. He was going to hell. అతను తప్పకుండా నరకానికి చేరువవుతున్నాడు. He struggled, he tried his best to get rid of that pain he was going through. ఆ మనస్సాక్షి కలగజేస్తున్నటువంటి హింస నుండి, బాధ నుండి తప్పించుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. There came a point when he decided he's going to flog himself. ఒక రోజున ఆయన నిర్ణయించుకున్నాడు, ఇక నేను ఈ జీవితాన్ని వదిలేస్తే బాగుంటుంది అనుకున్నాడు. That I will whip myself. నన్ను నేను కొట్టుకుంటాను. So he took a whip and he whipped himself till he lost consciousness. ఆయన తన్ను తాను కొట్టుకొని మరి స్పృహ కోల్పోయేటువంటి విధంగా అయిపోయాడు. No matter what he did not find peace. ఆయన ఏమి చేసినా తన జీవితంలో శాంతిని పొందలేకపోయాడు. And then he read this verse in Romans chapter 1. అటు తరువాత రోమాపత్రిక 1వ అధ్యాయాన్ని చదవటం మొదలుపెట్టాడు. He was actually preaching and teaching through the book of Romans to his students. తన యొక్క విద్యార్థులకు రోమాపత్రిక నుండి బోధించటం మొదలుపెట్టాడు.
And he read verses like this, like Romans 1:16. రోమా 1:16 వంటి వచనాన్ని మార్టిన్ లూథర్ చదివాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. And like the verses we've read earlier in the book of Romans, రోమా పత్రికలో ఇంకా మనం ఇందాక చదివినటువంటి వచనాలు, that justification is by faith. నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటిది విశ్వాసము ద్వారా. That no matter what I do, I cannot be justified by God. నేను ఏమి చేసినా దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడలేను. All I have to do is put my faith in what Jesus did for me. నేను చేయవలసిందల్లా యేసుక్రీస్తు నా కొరకు ఏమి చేశాడో ఆ కార్యమందు విశ్వాసం ఉంచడం మాత్రమే. And he did that. మరి మార్టిన్ లూథర్ ఆ కార్యాన్ని చేశాడు. And immediately he felt like a great burden was lifted from him. ఎప్పుడైతే ప్రభు చేసిన కార్యమందు విశ్వాసం ఉంచాడో అతని హృదయంలో నుండి గొప్ప భారము తొలగిపోయింది. Darkness was dispelled. అతనిలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయింది. And the light of 1,000,000 mornings flooded his soul. అద్భుతమైనటువంటి వెలుగు తన యొక్క ప్రాణంలోనికి వచ్చింది. And he knew he was saved at that moment. అతనికి అర్థమైపోయింది, నేను రక్షించబడ్డాను అన్నటువంటి స్పష్టలోనికి Saved by వచ్చేసాడు. faith alone in Christ alone. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ. And he knew what happened at that moment. మార్టిన్ లూథర్కి అర్థమైంది అలా విశ్వాసం ఉంచడం ద్వారా అతనిలో ఏమి జరుగుతుందో. So from then on he started preaching justification by faith. ఆ దినం మొదలుకొని అతను బోధించడం మొదలుపెట్టాడు. నీతిమంతులుగా తీర్చబడటం కేవలం యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. And the Reformation started. గొప్ప సంస్కరణ తీసుకొని వచ్చాడు. Spread like wildfire throughout Europe and throughout the whole world. అది యూరప్ మిగతా దేశాలంతా కూడా ఒక వేగవంతమైనటువంటి అగ్ని వలె అది ప్రాకిపోయింది. We are here today and many call themselves Protestants today because of what he did there. నేటి దినాలు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ప్రొటెస్టెంట్లమని పిలువబడటానికి కారణం మార్టిన్ లూథర్ గారు. Justification by faith. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. God declares that you are righteous. దేవుడు మనం నీతిమంతులమని ప్రకటిస్తున్నాడు. You say, but I am such a dirty, rotten, stinking sinner. మీరనొచ్చయ్యా, మరి నేను ఇంత భయంకరమైనటువంటి పాపిని కదా, I know what I am. నేను ఏంటో నాకు బాగా తెలుసు. How can God say I'm righteous? నేను ఏంటో నాకు తెలిసినప్పుడు దేవుడు నేను నీతిమంతుడని ఎలా చెప్పగలడు? When you believe in Jesus for your salvation, నీవు నీ రక్షణ కొరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు కాబట్టి remember his righteousness is imputed to you. ఆయన నీతి మనకు ఆపాదించబడినది. God imputes his righteousness to you. దేవుడు తన నీతిని మనకు And అనుగ్రహించేటువంటి even though you're ungodly, మనము మనం అవినీతిమంతులమైనప్పటికీ he justifies you. మనని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. This is positional. ఇది మనం సంపాదించుకున్నటువంటి ఆయన ద్వారా ఇవ్వబడిన స్థితి. This happens at the moment of salvation. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నీవు రక్షణ పొందిన మరుక్షణమే జరుగుతుంది. But it's not the end, you see, it's only the beginning. అది ముగింపు కాదండి. నీతి మనకు ఆపాదించబడటం అనేది ఆరంభం మాత్రమే. He's done that, so now you can live a holy life. ఇప్పుడు మనల్ని ఆయన నీతిమంతులుగా చేసి మనల్ని కోరుకునేటువంటిది ఏంటంటే ఇక మీదట మనం నీతిమంతులముగా జీవించాలి. Now you must put this righteousness into practice in your day-to-day దేవుడు life. నీకు ఇచ్చినటువంటి ఈ నీతిని నీ అనుదిన దైనందిన జీవితంలో నీవు కార్యాచరణలో పెట్టాలి. You see, earlier your works of righteousness were not acceptable to God. ఇంతకు ముందు నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో అంగీకరించబడేటువంటివి కాదు. Because those were works which rose up out of your self-righteousness. ఎందుకంటే అవి నీ స్వనీతి నుండి బయటికి వచ్చినటువంటి క్రియలు మాత్రమే. But now the works of righteousness he wants you to do అయితే ఇప్పుడు నీవు చేయవలసినటువంటి నీతి క్రియలను దేవుడు ఏ విధంగా కోరుతున్నాడు? are works that arise out of the righteousness of God. ఇప్పుడు దేవుడు మనకు ఆపాదించినటువంటి నీతి ద్వారా మనం నీతి క్రియలు చేస్తున్నాం. Practical righteousness. ఆచరణాత్మకమైన నీతి కలిగిన జీవితం. That is the state that God wants us to live in. దేవుడు మనం ఆ విధంగా నివసించాలని మన పట్ల ఆశ కలిగినటువంటి వాడు. Not receiving salvation and saying thank you very much, goodbye. ప్రభు దగ్గర రక్షణ పొందుకొని యేసు ప్రభుకి గుడ్ బై చెప్పటం కాదు.
That's the beginning of a holy life. రక్షణ పొందకటం నీ జీవితంలో పరిశుద్ధ జీవితానికి అది ఆరంభం. Until you leave this world and go to be with him. నీవు ఈ లోకాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళేంత వరకు He wants you to continue to grow in this righteousness. నీవు ఈ దేవుడు అనుగ్రహించిన నీతిలో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. If only Christians understand this. క్రైస్తవులు ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోగలిగితే How wonderful the church would be and what an impact it would have on the world. సంఘం ఎంత అద్భుతంగా ఉంటుంది, లోకాన్ని ఎంత గొప్పగా సంఘం ప్రభావితం చేయగలదు. The church, the local church would be a mini heaven on earth. ప్రతి స్థానిక సంఘం భూమి మీద ఒక చిన్న పరలోకంలాగా ఉండాలి. And we will be the light of this world. మనం ఈ లోకానికి అప్పుడు వెలుగుగా ఉంటాం. But you know why we are not like that today? ఈ రోజు మనం ఎందుకు అలాగలేమి తెలుసా? Because Christians have failed to put this righteousness into practice. క్రైస్తవులు వారి జీవితంలో ఈ నీతిని ఆచరణాత్మకంగా కొనసాగించడంలో విఫలమైపోతున్నారు. Now this is not legalism. ఇది ఒక మరి చట్టపరమైనటువంటి విషయం కాదు. We are not trying to live according to the law of Moses. మరి మోషే పెట్టినటువంటి చట్టము ఆజ్ఞల ప్రకారముగా మనం జీవించట్లేదు. Let me tell you, Christians, దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. if you try to force yourself to live according to the law of Moses, మరి మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం జీవించటానికి నిన్ను నీవు బలవంతం చేసుకున్నట్లయితే you will fail miserably. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. And you will get disappointed and discouraged in your walk with the ఖచ్చితంగా Lord. నిరుత్సాహపడి మరి నీవు బలహీనమైపోతావు. Don't try that. దాన్ని చేయటానికి ప్రయత్నించవద్దు. You see, when God imputed the righteousness of Christ to you, దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క నీతిని మనకు ఆపాదించినప్పుడు the righteousness of the law has been fulfilled in you. ధర్మశాస్త్రం యొక్క నీతి నీ జీవితంలో నెరవేర్చబడింది. How is it? ఎలా జరిగింది? Because Jesus kept the law perfectly. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి. And when he kept the law perfectly, the righteousness of the law was fulfilled in him. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చాడు కాబట్టి ధర్మశాస్త్రం యొక్క నీతి ఆయనలో పరిపూర్ణంగా కనబడుతున్నది. And that is given to us. ఆ నీతి మనకు కూడా ఆపాదించబడింది. So I'm not saying you'll keep a list of do's and don'ts and try to follow that. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో లిస్ట్ చేసి దాని ప్రకారం వెళ్ళమని చెప్పట్లేదు. ఆజ్ఞల ప్రకారం. That is the life of the law. అది ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి జీవితం, not the life of the Spirit. మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కాదు. We have been given the Holy Spirit మనందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది to help us to live a practically righteous life. ఆచరణాత్మకమైన నీతి కలిగిన జీవితం జీవించడానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. I want to show you a few verses. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. Look at this tremendous thing God did for you and me. దేవుడు నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యాన్ని మనం ఒకసారి చూద్దాం. Look at Colossians 3 verses 9 and 10. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి మనం చూద్దాం. కొలసీ 3:9-10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. What is this Paul is talking about? ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి? He's talking about an old man and a new man. ఈయన ప్రాచీన స్వభావము నవీన స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. The old man is our old sinful nature. ప్రాచీన పురుషుడు అనంటే మన ప్రాచీన పాప స్వభావం, which Jesus Christ has crucified on the cross. దానిని యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన దాన్ని సిలువ వేసేశాడు. That's why Paul says, I am crucified with Christ. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. The old sinful nature has been nailed to the cross. మన ప్రాచీన స్వభావము యేసుక్రీస్తుతో కూడా సిలువకు కొట్టబడింది. What is the nature of this old man? ఈ ప్రాచీన పురుషుని యొక్క స్వభావం ఏ విధంగా ఉండేది? Anger, wrath, malice, blasphemy in verse 8. మరి 8వ వచనంలో మనం చూస్తే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, filthy communication, మీ నోట బూతులు, lying, అబద్ధాలు ఆడటం, all these are the deeds of the old man. ఇవన్నీ కూడా ప్రాచీన పురుషుని యొక్క స్వభావం. When you had the old nature, you lived according to this old ఈ nature. ప్రాచీన స్వభావం నీలో ఉన్నప్పుడు దాని ప్రకారంగానే నువ్వు జీవించావు. These are all things that are contrary to righteousness. ఇవన్నీ కూడా నీతి కలిగిన జీవితానికి వ్యతిరేకముగా ఉన్నటువంటివి. The Lord took that away.
ప్రభు వీటన్నిటిని మన నుండి తొలగించాడు. But you know what Christians do? అయితే క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? They remove the nails వారు ఆ యొక్క మేకులు తీసివేసి and bring down the old man and put him on again. ఆ ప్రాచీన పురుషునికున్నటువంటి మేకులు తీసివేసి ఆ ప్రాచీన స్వభావాన్ని మరలా తెచ్చుకుంటున్నారు. So Paul says, put off the old man. పౌలు అందుకే అంటున్నాడు, ప్రాచీన స్వభావాన్ని తీసివేయండి. And do what? తీసివేసి ఏం చేయాలి? Put on the new man. నవీన స్వభావాన్ని ధరించుకొనుడి. You see, God creates a new nature in us when we are born again. మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో దేవుడు మనలో నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. Did you ever think of what it means to be born again? తిరిగి జన్మించటము అన్న మాటను ఎప్పుడైనా ఆలోచించారా? Do you understand what born again is? తిరిగి జన్మించటం అనే మాట నీకు అర్థమైందా? What is born again? తిరిగి జన్మించడం అంటే ఏంటి? Are you born again? You say yes. నువ్వు తిరిగి జన్మించావా అంటే అవును అని అంటాం. Then I ask you, which part of you was born again? నీ శరీరంలో ఏ భాగం తిరిగి జన్మించిందని నేను అడుగుతాను. What will your answer be? నీ జవాబు ఏమై ఉంటుంది? You certainly know that you didn't go back into your mother's womb and get born again. నీకు ఖచ్చితంగా తెలుసు నువ్వు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా తిరిగి జన్మించలేదు. So what is born again about you? మరి మరలా జన్మించటం తిరిగి అంటే అర్థం ఏంటి? Is it your body? No, it's not. నీ శరీరం తిరిగి జన్మించటమా? కాదు. Is it your soul? లేక నీ ప్రాణమా? No, the soul cannot be born again. It is only saved. ప్రాణం రక్షించబడుతుంది, అది మరలా తిరిగి జన్మించే అవకాశం ఉండదు. It is your spirit that was dead which is born again. మరి చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీ ఆత్మ ఇప్పుడు మరలా తిరిగి జన్మించింది. That is the new man that God has created. అనగా దేవుడు నీకు నూతన స్వభావాన్ని A అనుగ్రహించాడు. new nature. నూతన స్వభావం. And look at this new nature. ఈ నూతన స్వభావం వైపు ఒకసారి చూడండి. It is in the image of him that created him. నిన్ను సృష్టించిన వాని పోలికలో ఉన్నటువంటి నూతన స్వభావం. When you were born as a sinner in this world, నీవు ఈ లోకంలో పాపిగా జన్మించినప్పుడు you were born with a spirit that was dead. మరి ఆత్మ విషయంలో చనిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నటువంటి వాడు. And you had a fleshly nature that was ruling you. నిన్ను పరిపాలన చేస్తున్నటువంటి శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నావు. When you were saved, when you put your trust in Jesus నీవు Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో నువ్వు రక్షించబడ్డావు. that dead spirit was born again. ఆ చనిపోయినటువంటి ఆత్మ మరలా తిరిగి లేచింది. When you were born with a dead spirit, నీవు చనిపోయిన ఆత్మలో నుండి తిరిగి జన్మించినప్పుడు you were not anymore in the image of God. నీవు ఎప్పుడైతే ఆత్మలో చనిపోయి ఉన్నావో ఆ క్షణంలో నువ్వు దేవుని పోలికలో లేవు. You were in the image of Adam. నీవు ఆదాము యొక్క స్వభావములో అతని స్వరూప్యంలో ఉన్నావు. But the moment you got saved, ఎప్పుడైతే ప్రభు నిన్ను రక్షణలోనికి నడిపించాడో the image of God that was lost was restored in you. పోగొట్టుకున్నటువంటి ఆ స్వభావం దేవుని స్వభావాన్ని పోలికను తిరిగి నీకు ఆపాదించబడింది. Christ in you. Christ is the image of God. నీలో ఉన్నటువంటి క్రీస్తు దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. And this new man is Christ himself in you. ఈ నూతన పురుషుడు నీలో యేసుక్రీస్తు ప్రభువారే తప్ప మరెవరూ కాదు. I don't know if you can see how glorious this salvation is that the Lord has accomplished. ప్రభువు సాధించినటువంటి రక్షణ కార్యం ఎంత మహిమకరమైనదో మనం గ్రహించాలి. This new man, this new nature in us ఈ నూతన పురుషుడు నూతన స్వభావం is in the image of God. అది దేవుని యొక్క పోలికను So కలిగినటువంటిది. it's none other than Jesus Christ. అది యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కాదు. Now look at Ephesians 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. Look at verses 22 to 24. 22 నుంచి 24 వచనాలు మనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Wow. You can sit and meditate on these verses for the next 60 days. ఈ రానున్న 60 రోజులు నీవు కూర్చొని ఈ వచనాన్ని నువ్వు ధ్యానించగలిగితే 24 hours a day. ప్రతిరోజు 24 గంటలు నువ్వు ధ్యానించగలిగితే Probably we'll scratch the surface of it. మరి దాని యొక్క ఆరంభాన్ని కూడా మనం చేరుకోలేమేమో.
He says, put off the old man again, ప్రాచీన స్వభావాన్ని తీసివేయండి, which is corrupt. అది పాడైపోయినటువంటిది. Be renewed in the spirit of your mind. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారై Put on the new man. మరి నూతన స్వభావాన్ని ధరించుకొనుడి. Now look at this. ఆ మాటను గమనించండి. Which after God is created in righteousness and true holiness. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. He has given us a new man, దేవుడు మనకి నూతన వ్యక్తిని అనుగ్రహించాడు, which is righteous and holy. అది నీతి యథార్థత And కలిగినటువంటి. we are called to put on this new man. ఆ నూతన స్వభావాన్ని మనం ధరించుకోవడానికి పిలువబడ్డాం. What does it mean to put on the new man? నవీన స్వభావాన్ని, నవీన పురుషుని ధరించుకోవటం అంటే అర్థం ఏంటి? It means to live according to the new man. అంటే నూతన వ్యక్తి కోరుకున్నట్టుగా జీవించటం. That means live according to the qualities of the new man in you. అంటే నీలో ఉన్నటువంటి నూతన పురుషుని యొక్క లక్షణాలను కలిగి జీవించటం. Righteousness and true holiness. నీతి యథార్థత కలిగి జీవించటం. Now Paul puts it in an even more simple manner for us to understand. పౌలు ఇంకా మనం అర్థం చేసుకోవడానికి సులభమైన పద్ధతిలో చెప్తున్నాడు. Look at Romans chapter 13 and verse 14. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. Put on the Lord Jesus Christ. యేసుక్రీస్తును ధరించుకొనుడి. Earlier he said put on the new man. ఇంతకుముందు అన్నాడు నవీన పురుషుని ధరించుకొనుడి. That means Jesus Christ is that new man in you. అంటే ఆ నవీన పురుషుడు ఎవరు? నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తే. And that's how we are called to live. ఆ విధంగా మనం జీవించడానికి పిలువబడినటువంటి వారం. When we live like that, మనం ఆ విధంగా జీవించినప్పుడు we do not make provision for the flesh to fulfill its lust in us. శరీరము దాని ఆశలు నెరవేర్చుకొనడానికి మనం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వటం లేదు. In all these passages that we have read, మనం ఇప్పుడు చదివినటువంటి వచనాలన్నిట్లో కూడా Paul commands Christians to stop sinning. క్రైస్తవులకు పౌలు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే పాపమును మానివేయమని చెప్తున్నాడు. He says don't lie. మరి అబద్ధమాడవద్దు. Put off concerning the old man all the deeds of the old man. ప్రాచీన పురుషుని యొక్క క్రియలన్నిటిని కూడా విసర్జించండి. That means he's saying stop sinning. అంటే పాపము చేయటం మానండి. And that also means live a righteous and a holy life. పాపం చేయటం మానండి అంటే అర్థం ఏంటంటే నీతిగా యథార్థత కలిగి జీవించండి అని అర్థం. How do we do that? ఇది ఎలా చేయగలం? By putting on the new man, Jesus Christ. మరి నూతన పురుషుడైనటువంటి యేసుక్రీస్తుని ధరించుకోవటం ద్వారా. Brethren, the righteous life is seen in at least 4 areas of our lives. నీతి కలిగిన జీవితం మన జీవితంలో 4 విషయాలు మనం చూడగలం. Firstly, there will be the fruit of righteousness, or there will be holiness. Let's begin there. మొట్టమొదటిగా పరిశుద్ధత. What is it to be holy? పరిశుద్ధంగా జీవించడం అంటే అర్థం ఏంటి? In its very basic form, ఇది చాలా ప్రాథమికమైనటువంటి విషయం. it means to be separate from the world and its ways. పరిశుద్ధంగా జీవించడం అంటే లోకము దాని మార్గంలో నుండి ప్రత్యేకించబడటం. Remember God said, "Be ye holy for I am holy." మరి నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండడని దేవుడు చెప్పిన మాట గుర్తుంచుకోనండి. Again, it's not something that we can force ourselves to do. ఇది చేయటానికి మనం ఏదో మరి బలవంత పెట్టుకోవటం కాదు. But we enter into the fullness of the blessing of salvation. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అనేటువంటి ఒక సంపూర్ణ ఆశీర్వాదంలోనికి ప్రవేశించటం. And receive from the Lord himself the grace to live a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించటానికి దేవుని యొద్ద నుండి మనం కృపను పొందుకోవటం. The more time you spend in prayer and reading and studying the Bible, ఎంత ఎక్కువగా నువ్వైతే దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో ప్రార్థన చేయటంలో సమయం గడుపుతావో. and I'm talking not about corporate prayer with the church. నేను ఈ విధంగా సంఘంతో కలిసి సమాజముగా చేసేటువంటి ప్రార్థన గురించి మాట్లాడలేదు. That is good. అది మంచిదే. I'm not talking about family prayer. నేను కుటుంబ ప్రార్థన గురించి మాట్లాడలేదు. That is important. అది చాలా ప్రాముఖ్యం. I'm talking about your personal prayer life. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాను. Where you go and present yourself alone before Jesus Christ. నీవు దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ఎదుట
వ్యక్తిగతంగా నిన్ను నీవు కనబరుచుకోవటం, where you fellowship with him. ఆయనతో సహవాసం చేయటం. And as days go by, you grow closer and closer to him. రోజులు గడుస్తున్న కొలది ప్రతిదినం ఆయనకు సమీపముగా వెళ్ళటం. And without you even realizing it, నీవు గ్రహించకుండానే so many of these things that you could not overcome will be taken away from your life. నీవలా ఆయనకు సమీపంగా వెళ్తున్న కొలది నీవు గ్రహించకుండానే ఈ లోక సంబంధమైన క్రియలన్నీ నీకు దూరం అయిపోతాయి. I'm not saying it's going to be automatic really without any effort from your side. అంటే నీ వద్ద నుండి ఏ శ్రమ లేకుండా ఆటోమేటిక్ గా ఒక మ్యాజిక్ లాగా వెళ్ళిపోతాయని చెప్పట్లేదు. You have to surrender your will. నిన్ను నీవు నీ చిత్తాన్ని విడిచిపెట్టాలి. And you must receive that grace and put it into practice. దేవుని కృపను పొందుకొని వాటిని ఆచరణలో పెట్టాలి. But you cannot do it without living in fellowship with Jesus Christ. అయితే యేసుక్రీస్తుతో సహవాసం చేయకుండా మనం ఈ కార్యాన్ని చేయలేం. How long have you been saved? నీవెంత కాలముగా రక్షించబడ్డావు? 1 year? 1 సంవత్సరమైందా? 5 years? 5 సంవత్సరాలైందా? 10, 20 years? నువ్వు రక్షించబడి 10-20 సంవత్సరాలైందా? 30, 40 years? 30-40 సంవత్సరాలైందా? How long has it been since you've been saved? ఎంత కాలమైంది నువ్వు రక్షించబడి? How is your prayer life? ఇప్పుడు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? Do you even pray? కనీసం ప్రార్థన చేస్తున్నావా? Do you read the Bible? దేవుని వాక్యం చదువుతున్నావా? Have you read the Bible at least once in your life? కనీసం ఒక్కసారైనా పరిశుద్ధ గ్రంథం అంతా నీ జీవితంలో చదివావా? If you say, I have read the Bible once in my life, what a shame on you. నేను నా జీవితంలో అయ్యా ఒక్కసారి బైబిల్ చదివి ముగించానంటే అది ఎంత సిగ్గుపడాల్సిన విషయం. Why haven't you read it every year of your life? ప్రతి సంవత్సరం నీ జీవితంలో ఎందుకు పూర్తి చేయట్లేదు? Why haven't you read it 10, 20, 30, 40 times? కనీసం 10, 20, 30, 40 సార్లైనా నువ్వు ఎందుకు చదవలేదు? What is the excuse for your gross biblical ignorance? నీవు బైబిల్ పరముగా మరి ఏమీ తెలియని స్థితిలో ఉండటానికి నువ్వు చెప్పేటువంటి కారణాలేంటి? Why don't you have the Holy Spirit in you? నీలో పరిశుద్ధాత్ముడు లేడా? Why don't you have a Bible in your నీ home? దగ్గర పరిశుద్ధ గ్రంథం లేదా? What excuse do you have? ఏం సాకులు చెప్తున్నావు నువ్వు? Absolutely no excuse. ఏ సాకు చెప్పడానికి వీల్లేదండి. If anybody can give an excuse, it's the Apostle Paul. ఒకవేళ ఎవరైనా సాకు చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు చెప్పగలిగారు. He was the busiest man on earth in those days. ఆ దినాల్లో భూమి మీద ఆయన కంటే బిజీగా ఉన్నవారు ఎవరు లేరు. And he at the same time was suffering like nobody else was suffering. అదే సమయంలో ఎవరు అనుభవించలేని శ్రమలన్నీ అనుభవించాడు. Did you ever give an excuse and say, I'm too busy and I'm too much in pain, I cannot pray? నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను, ప్రార్థన చేయలేను, వాక్యం చదవలేను అని చెప్పాడా? Think about Jesus. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచించండి. He spent the whole day preaching. ఆయన దినమంతా వాక్యాన్ని ప్రకటించేవాడు. The whole evening healing. సాయంకాలం అంతా కూడా. And then very late in the night he slept. ఆయన మధ్యరాత్రి ఎప్పుడో నిద్రపోయేటువంటి వాడు. And before anybody was up, he was up before them and he went alone to pray. ఎవరు లేవక ముందే ఇంకా చీకటి ఉండగానే లేచి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. That means he hardly slept. అంటే కనీసం కొంత సమయం కూడా ఆయన పడుకోవడానికి దొరికేది కాదు. That shows Jesus gave importance to personal prayer. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వ్యక్తిగత ప్రార్థనకు ఆయన ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు. If Jesus needed private prayer, don't you think you and I need it? ఒకవేళ యేసుక్రీస్తుకే వ్యక్తిగత ప్రార్థన అవసరమైతే మనకు అవసరం లేదంటారా? Without that, there is no holy life. అది లేకుండా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించలేం. You cannot be set apart for God. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడలేవు. You cannot live that life which pleases the Lord. ప్రభువుకి ప్రీతికరమైన జీవితాన్ని నువ్వు ఏమాత్రం జీవించలేవు. And you will not be able to put on the Lord Jesus Christ. నువ్వు అలా జీవించకపోతే యేసుక్రీస్తుని నువ్వు ధరించుకొనలేవు. What will happen? అలా ఉంటే ఏం జరుగుతుంది? You will be a born again Christian, నీవు తిరిగి జన్మించిన వాడవుగా ఉంటావు, but with worldly values, కానీ లోక సంబంధమైన విలువలతో, worldly priorities, లోక సంబంధమైనటువంటి ప్రాధాన్యతలతో, worldly affections or love. లోక సంబంధమైనటువంటి ప్రేమలకు నువ్వు ఆకర్షితుడవుతావు. It will be seen in the way you speak. నీ మాటల్లో అది అర్థమైపోతుంది. You may not realize it, but people around you can make out. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రజలకి ఆ మేలుకొలుపు తప్పకుండా ఉంటుంది. That mouth of yours will betray you.
నీ నీ నోటి మాటను బట్టి అర్థమైపోతుంది. Your motives which నీ only యొక్క you and God, ఉద్దేశాలు అర్థమైపోతుంటాయి. your habits, నీ అలవాట్లు, your relationships, నీ సంబంధ బాంధవ్యాలు, in everything it will be seen that you are a fleshly, నువ్వు చేసే worldly ప్రతి Christian. విషయం కూడా నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివని ప్రజలకు అర్థమైపోతుంది. How much more would God see that in you? మరి లోకస్తులకి అర్థమైపోతే మరి దేవుడు నీ జీవితంలో ఇంకెంత గొప్పగా చూస్తాడు. He wants you to live in holiness, నీవు పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు. and He made it possible to do that. పరిశుద్ధంగా జీవించటం దేవుడు సాధ్యం చేశాడు. The second thing రెండవది, that living unto righteousness means నీతిమంతులుగా జీవించటం అంటే రెండవది is obedience. విధేయత కలిగి ఉండటం. Implicit obedience to God's word. దేవుని వాక్యానికి పరిపూర్ణమైనటువంటి విధేయత. Jesus said, if you love me, keep my commandments. మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొంటారని చెప్పాడు. Again, I'm not saying that you have to keep a list of all do's and don'ts and try to stick to it. ఆజ్ఞలు గైకొట్టం అంటే చేయవలసినవి చేయకూడదని లిస్ట్ రాసుకొని వాటికి ఖచ్చితంగా లోబడి ఉండటం అని కాదు. If you try to do that, you'll get disappointed. నీవు అలా చేయటానికి ప్రయత్నిస్తే నిరుత్సాహపడతావు. Because our life is not under the law, we are filled with the Holy Spirit. మన జీవితము ధర్మశాస్త్రం క్రింద లేదండి, మనం దేవుని ఆత్మతో నింపబడిన వారం. What is this obedience then that I'm talking about? మనం మాట్లాడుతున్నటువంటి విధేయత అంటే ఏంటి? If you are living in fellowship with Jesus Christ, నీవు యేసుక్రీస్తుతో కూడా సహవాసంలో జీవిస్తే, remember, He's the living God. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన జీవము గల దేవుడు. He's not a dead God. ఆయన మృతుడైన వాడు కాదు. He has risen from the dead. ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. He is not an impersonal God. ఆయన మరి He's not a God who has no he's not someone who doesn't have a relationship with man. ఆయన మానవునితో సంబంధం లేనటువంటి దేవుడేమి కాదండి. He's a personal God. ఆయన మనుషులతో వ్యక్తిగత సంబంధం కలిగిన వాడు. That's why we say Jesus Christ is my personal savior. అందుకొరకే మనం అంటాం యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని అంటుంటాం. Personal, it's a personal నీ relationship. వ్యక్తిగత సంబంధం. When you're living in such a personal relationship with Jesus ఆ Christ, విధమైన వ్యక్తిగత సహవాసంలో యేసుతో జీవిస్తున్నప్పుడు He will show you what He's pleased with and what He's not pleased with in your life. ఆయన నీ జీవితాన్ని బట్టి ఏ విషయాన్ని బట్టి ఆనందిస్తాడో, ఏ విషయాన్ని బట్టి ఆనందించడో అర్థమవుతుంది. When you're praying and reading the Bible నువ్వు ప్రార్థిస్తూ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, and living in fellowship with Him, ఆయనతో కూడా సహవాసంలో this జీవిస్తున్నప్పుడు, living Savior will talk to you. He will show you. ఈ జీవం కలిగిన రక్షకుడు నీతో మాట్లాడతాడు, నీకు చూపెడతాడు. He will convict you of your sins. నీ పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. He's not going to overlook your sin. ఆయన నీ పాపాన్ని చూసి చూడనట్టుగా ఉండేవాడు He కాదు. won't say, it's okay, you're my son, it's all right. ఓ నీవు నా బిడ్డవు కదా, ఏం కాదులే, పర్వాలేదులే అని చెప్పడు. No, He will pointedly show you your sin. ఆయన ఖచ్చితంగా నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. That's when you obey. అందుకే నీవు విధేయత చూపినప్పుడు, Yield your will to Him. నీ ఇష్టాన్ని విడిచిపెట్టి ఆయనకు సమర్పించుకున్నప్పుడు. You see, obedience is not the price of salvation. విధేయత అనేది రక్షణ యొక్క మూల్యం కాదండి. It is not the price you pay for salvation. రక్షణ కొరకు నువ్వు చెల్లించవలసిన మూల్యం కాదు విధేయత. Obedience is the result of salvation. విధేయత నీ రక్షణకు ప్రతిఫలముగా కలిగి ఉండవలసినటువంటిది. It is the proof of your salvation. నీవు రక్షణ పొందావనటానికి రుజువేంటి అని అంటే విధేయత కలిగి ఉండటం. Salvation should lead to a surrendered life. రక్షణ నీవు పొందుకున్న రక్షణ నిన్ను విధేయతలోనికి నడిపించాలి. It brings you into that relationship where you say like Jesus, not my will, but thine be done. నీవు అలాగూ జీవిస్తే ఏ స్థితికి రాగలవంటే, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగా కన్న స్థితికి రాగలవు. When we are living in obedience, మనం విధేయతలో జీవించినప్పుడు, we are living according to the word of God. విధేయతలో జీవించినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా మనం We are జీవిస్తున్నాం. being led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాం. This is what it means to live a righteous life. మరి నీతి కలిగిన జీవితం అంటే అర్థం ఇదే. How can we ignore this great truth? ఈ గొప్ప సత్యాన్ని మనం ఏ విధంగా విడిచిపెట్టగలమండి? Jesus died for my sins. End of the story. యేసు క్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయాడు, ఇక అదే ముగింపు అనుకుంటే, I have nothing to do. ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు. Just enjoy myself, sit before the television and
you know what you do there. నాకు రక్షణ వచ్చేసింది, ఇక నేను టీవీ ముందు కూర్చొని నా ఇష్టానుసారంగా జీవించవచ్చు. He bore our sins in his own body, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను, that we being dead to sins should live unto మనం పాపం righteousness. విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. That's the result he is looking for in your life and mine. రక్షణ పొందిన మన నుండి ప్రభు కోరుతున్నటువంటి జీవితం అదే. He wants to see holiness. నీలో పరిశుద్ధతను He చూడాలనుకుంటున్నాడు, wants to see obedience. నీలో విధేయతను చూడాలని I ఆశపడుతున్నాడు. know we have run out of time, so I'm going to close now. సమయం అయిపోయింది కనుక నేను ముగించబోతున్నాను. But I want to ask you this. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. Is there this obedience and this holiness visible to the Lord Jesus Christ in your life? నీ జీవితంలో ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి ఆ పరిశుద్ధత, విధేయత నీ దేవునికి కనబడుతుందా? It's wonderful that we are saved from hell. మనం నరకం నుండి రక్షించబడ్డాం, చాలా గొప్ప విషయం. It's wonderful that we are going to heaven. మనం పరలోకానికి వెళ్తున్నాం, చాలా అద్భుతం. But are we living like people who are going to heaven or like people who are going to hell? పరలోకానికి వెళ్ళే వారిలాగా జీవిస్తున్నామా, నరకానికి దగ్గర అవుతున్న వారిలాగా మనం జీవిస్తున్నామా? It's very sad that sometimes you cannot make that out in a Christian's life. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఆ స్థితిని మనం చూడలేకపోతున్నాం. It is horrible. చాలా భయంకరం. It brings reproach to God's name. దేవుని నామానికి అది అవమానకరం. It grieves the Holy Spirit. పరిశుద్ధాత్మనది దుఃఖపరుస్తున్న స్వభావం. You see, He has given you this new man. దేవుడు నీకు నూతన పురుషుని, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. We have to put on that new man. ఆ నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. That new man is none other than Jesus Christ Himself. ఆ నవీన పురుషుడు యేసుక్రీస్తు తప్ప మరెవరూ కాదు. Put on Jesus Christ. He says. యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలి. Let me read this verse and pray. ఈ వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. Galatians 5:16. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. This I say then, walk in the Spirit, and ye shall not fulfill the lust of the flesh. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. If you have been thinking, how can I be holy? How can I be obedient? నేను పరిశుద్ధంగా ఎలా ఉండగలను, విధేయుడనుగా ఎలా జీవించగలను ఆలోచిస్తే, Walk in the Spirit, he says. పరిశుద్ధ ఆత్మానుసారంగా నడుచుకో. Let us take a few moments to pray silently in our hearts. కొన్ని క్షణాలు తీసుకొని మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Let me tell you that you cannot walk in the Spirit if you do not have a personal prayer life. వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకుండా నీవు ఆత్మానుసారంగా నడుచుకోలేవు. You need the fellowship of the church and the prayer of the church. సంఘం యొక్క సహవాసము, సంఘం ఇచ్చే ప్రార్థన సహకారం మనకు తప్పకుండా కావాలి. You need family prayer. It's extremely important. కుటుంబ ప్రార్థన నీ జీవితంలో చాలా చాలా అవసరమే. But it all begins with your personal prayer. అయితే ఇదంతయు కూడా నీ వ్యక్తిగత ప్రార్థన జీవితంతో ఆరంభం అవ్వాలి. If you substitute your personal prayer time with these things, నీ ప్రార్థన జీవితాన్ని వదిలేసి వీటితో నువ్వు దాన్ని సమానంగా పోల్చుకుంటే, you cannot fool God, Christian. వ్యక్తిగత ప్రార్థనకు బదులుగా వేరే కార్యాలు చేస్తూ దేవుని నువ్వు మోసం చేయలేవు. And you can never walk in the Spirit. నీవు ఆత్మానుసారంగా నడుచుకొనలేవు. That prayer that you get from the church and from your family should help you to go closer alone with Jesus Christ. సంఘము, కుటుంబము నీకు ఇచ్చేటువంటి ప్రార్థన సహకారం నువ్వు వ్యక్తిగత ప్రార్థనలో ఎదిగేటువంటి అనుభవంలోనికి నిన్ను నడిపించాలి. Not that you can leave that and depend on these. అవన్నీ వ్యక్తిగత ప్రార్థనను విడిచిపెట్టి కేవలం సంఘం ఇచ్చే ప్రార్థన, కుటుంబ ప్రార్థన మీద ఆధారపడితే సరిపోదు. There should be a balance. నీ జీవితంలో రెండింటిలో సమతుల్యత ఉండాలి. Are you walking with your personal Savior? నీ వ్యక్తిగత ప్రభుతో నువ్వు నడవగలుగుతున్నావా? Are you having a personal relationship with Him? యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? Have you put on the Lord Jesus Christ? యేసుక్రీస్తుని నీవు ధరించుకున్నావా? And living a life of obedience and a life of holiness? క్రీస్తుని ధరించుకున్న నీవు పరిశుద్ధమైన జీవితాన్ని
విధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావా? You are dead to sins, but are you living to righteousness? మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించుటకు రక్షించబడ్డాం. Say, Lord, help me. ఈరోజు ప్రభువుని అడగండి, ప్రభువా నాకు సహాయం చేయండి. I want to walk in the Spirit and not fulfill the lust of the flesh. నేను ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీరేచ్ఛలను నెరవేర్చకుండా జీవించాలని ఇష్టపడతాను. I am depending totally upon you for this to be fulfilled in my life. ఇది నా జీవితంలో నెరవేర్చబడగలుగునట్లుగా పూర్తిగా నేను మీ మీద ఆధారపడుతున్నాను. So help me, Lord.